బొమ్మిడాయి దొరకట్లేదు అన్న అసలు. అది చూద్దామన్నా కూడా లేదు. బొమ్మిడాయి జాతి అంతరించిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ చేపలు మనకి చాలా అరుదుగా దొరుకుతున్నాయండి. ఇవి కొరమైన చేపలు. ఎట్లా అన్న కేజీ? 300. కేజీ 300. మామూలుగా 450 అట్లా అమ్మేవాళ్ళు కదా, తగ్గింది. ఎంతవరకు పెద్దవి అమ్మేవాళ్ళం, చిన్నవి కదా, 350, 300 ప్రైస్ తగ్గింది. ఇట్లా రెడ్డిష్ ఉండదు, రెడ్డిష్ ఉండదు, తెల్లగా పాలిపోయినట్టు ఉంటుంది. లైవ్ అయితే శంకులు చూసుకోవాలని పని లేదు. చూసుకునే పని లేదు. చేపని నొక్కుతారు కదా, అట్లా నొక్కినప్పుడు ఏమన్నా తెలుస్తుందా? అంటే మెత్తగా ఉంటుంది, గట్టిగా చనిపోతే మెత్తగా ఉంటుంది. లైవ్ కదండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది రాగండి అండి, చూస్తున్నారు కదా. రాగండి, ఇది రాగండి. రాగండి అంటే శీలవతి. శీలవతి అన్నా రాగండి అన్నా ఒకటే. కట్ల అన్నా బొచ్చు అన్నా ఒకటే. ఇది 180 రూపాయలు అండి కేజీ వచ్చి. లైవ్ అండి. బాగుంటుంది పోతు. ఆడదానికన్నా మగదే బాగుంటుంది. మొగతే బాగుంటుంది. చూడండి, మా షాపులు అన్నీ పోతులే కోస్తాం. ఆడే కొయ్యం అసలు, అన్నీ పోతులే. పోతులే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. పోతులు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. రూపాయి పోయినా పోతు మాసం బాగుంటుంది. గొర్రెపోతుకి, మేకపోతుకి, గొర్రెపోతులకి అయితే తోకలు ఉండవండి, ఇలా ఉంటాయి. తోక కట్ చేసేస్తారు. మేకపోతులు అయితే ఇలా ఉంటాయి, తోకలు ఉంచుతారు. తోకలు ఉంచుతాం. మటన్ ఎట్లా కలర్ ఎట్లా తేడా తెలుసుకోవాలి? మేకపోతు అయితే కొద్ది గులాబీ రంగులో ఉంటుంది. మటన్ గులాబీ కలర్లో ఉంటుంది రెడ్గా. గొర్రెపోతు అంటే వైట్గా ఉంటుంది ఇలాగ. ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవీల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఉన్నాను. ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాయండి. ఇది పెద్ద మార్కెట్ ఏం కాదు, ఒక 1/2 కిలోమీటర్ మేర ఉంటాయి. అయితే అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఏమేమి వెరైటీస్ దొరుకుతున్నాయి, ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అనేది తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ చేపలు మనకి చాలా అరుదుగా దొరుకుతున్నాయండి. ఇవి కొరమైన చేపలు. ఎట్లా అన్న కేజీ? 300. కేజీ 300. మామూలుగా 450 అట్లా అమ్మేవాళ్ళు కదా, తగ్గింది. ఎంతవరకు పెద్దవి అమ్మేవాళ్ళం, చిన్నవి కదా, 350, 300 ప్రైస్ తగ్గింది. ఫ్రెండ్స్ చూడండి, అయితే వీటిల్లో మనకి మంచి చేపలు ఏంటి, ఎట్లా కనుక్కోవాలి? కొరమైనలే మంచి చేపలు అండి. కొరమైన లైవ్ బతుకున్నాయి. అదే చనిపోయిన చేపలు తీసుకొస్తారు కొంతమంది. అవి ఎట్లా తెలుసుకోవాలి? అంటే కండిషన్లో ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి? మొప్పలు చూడాలా ఎట్లా? చేపలు ఒకసారి చూపించవా చేప పట్టుకొని? ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అన్న చూపిస్తారు. ఎట్లా అన్న సంఖ్య ఎట్లా తెలుస్తుంది మనకి? ఇట్లా రెడ్డిష్ ఉండదు, తెల్లగా పాలిపోయినట్టు ఉంటుంది. తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నాయా? లైవ్ అయితే ఇంకా చూసుకోవాలి, సంఖ్యలు చూసుకోవాలని పని లేదు. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత యాక్టివ్గా ఉందో. లైవ్ అయితే శంకులు చూసుకోవాలని పని లేదు. చేపని నొక్కుతారు కదా, అట్లా నొక్కినప్పుడు ఏమన్నా తెలుస్తుందా? అంటే మెత్తగా ఉంటుంది, గట్టిగా చనిపోతే మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంటే పాడైపోయినట్టే, గట్టిగా ఉండాలి చేప. ఇట్లా వేలుతోటి, ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా వేలుతోటి నొక్కినప్పుడు మెత్తగా దిగిపోకూడదు. అట్లా దిగిపోయిందంటే కండిషన్లో లేనట్టు చేప. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొరమైనలే ఉన్నాయి, చూస్తున్నారు కదా, కొరమైనలే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇవి కొంచెం పెద్దవి. అమ్మ ఎంత చెప్తున్నావు? 50 పెచ్చు అంతే. ఇవి పెద్దవి అండి. కేజీ ఉంటాయా ఒక్కోటి? 30 కేజీ అట్లా ఉంటుందండి. ఇది 30 కేజీ ఉంటుంది దగ్గర. ఓకే. ఎక్కడి నుంచి తెస్తున్నారు అమ్మాయి? ఎక్కడి నుంచి తెస్తున్నారు? పంట పోదులలో పట్టుకొస్తాం. మీరే వేటకెళ్తారు? పట్టుకొచ్చి వాళ్ళే పట్టుకొస్తారంటండి, వాళ్ళే వేటాడతారంట చేపల్ని. ఇవి కూడా కొరమైన చేపలే. బొమ్మిడాయి దొరకట్లేదు అన్న అసలు. అది చూద్దామన్నా కూడా లేదు. బొమ్మిడాయి జాతి అంతరించిపోయింది. ఇక్కడ కూడా అవే ఉన్నాయి, కొరమైనలే ఉన్నాయి ఇక్కడికి అంతా కూడా. ఫ్రెండ్స్, ఒకసారి మార్కెట్ ఎలా ఉంది అనేది మొత్తం చూడండి. ఇది నూజివీడు వెళ్ళే రోడ్ అండి. ఇది
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది నూజివీడు వెళ్ళే రోడ్డు. ఇట్లాగా రోడ్డుకి ఇరుపక్కలా ఉంటుంది, 2 సైడ్లో ఉంటుంది. ఇట్లా ముందుకెళ్దాం. ఇవి కూడా కొరమైనవి. అన్న బేరంలో ఉన్నారు కదా, చెడగొట్టొద్దు మనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రొయ్యలు పెట్టుకున్నారండి, చెరువు రొయ్యలు. అమ్మ ఈ చెరువు రొయ్యలా లేకపోతే గోదావరి రొయ్యలా? చెరువు రొయ్యలే. చెరువు ఎట్లా అమ్మ కేజీ? 300. 300. కేజీ 160 చేపలు అవి. ఇవి శీలావతా? శీలావతులు. చూపించాను ఒక చేప. చెరువుయేనా? ఫ్రెండ్స్ చూశారు కదా, లైవ్ ఫిష్ దొరుకుతుందండి మాకు. ఇట్లా డ్రమ్ముల్లో తీసుకొస్తారు. ఇక్కడ కనబడుతుంది కదా, టాటా ఏసి ఆక్సిజన్ పెట్టి, ఇక్కడ చూడండి ఆక్సిజన్ అట్లా సిలిండర్స్ పెట్టి లోపలికి పైపుల ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది. అట్లా లైవ్ ఫిష్ తీసుకొస్తారు. బతికిన చేప అమ్ముతారు. 160 రూపీస్ అంట ఇది కేజీ శీలావతి చేపలు. ఇంకా రొయ్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎట్లా అమ్మా రొయ్యలు కేజీ? 300. 300 అంటండి కేజీ. చూడండి సైజు ఎట్లా ఉన్నాయో. ఇంకా ముందుకెళ్ళిపోదాం. ఒక 20 మినిట్స్ అట్లా పెడతా అండి వీడియోకి, అంతకు మించి అయితే పెట్టను నేను. ఈరోజు ఆదివారం, కళకళలాడుతుంది మార్కెట్ అంతా కూడా. ఇవి ఎట్లా అమ్మా రొయ్యలు? కేజీ 200. 200 అంటండి కేజీ. చూడండి సైజు. ఒలిసేస్తున్నారా? ఒలిసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మట్ట గుడిసెలు ఇవి. అన్న ఒకటి పట్టుకుని చూపించవా? బయటికి వెళ్ళాడంటండి, పట్టుకునేస్తున్నాం. చూడండి ఎట్లా ఉన్నాయో. ఎట్లా ఇవి కేజీ? 350. దీనికి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి మధ్య ముళ్ళే తప్పితే చీల ముళ్ళు ఉండదు. చీల ముళ్ళు ఉండదు, మామూలు చేపలలాగే చీల ముళ్ళు ఉండదు. ఇవేం చేపలన్నా? మట్టలే, మట్ట గుడిసెలే ఇవి కూడా. కాకపోతే ఏంటంటే చనిపోయినాయి. ఇవి మెత్తళ్ళు. ఎట్లా కేజీ? 150. 150 అంటండి కేజీ. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు చేసుకునేప్పుడు కొంచెం లేట్ అవుద్ది, లేదంటే ఇక్కడ చేయించుకొని వెళ్ళొచ్చు. అన్న ఒక నిమిషం ఉండదు. ఈ కొరమైనలు అండి ఇక్కడ లైవ్ బతుకున్నాయి. ఇవి గురకలకు కూడా చీలముళ్ళు ఉండదు, మధ్య ముళ్ళే ఉంటుంది కదా, చీలముళ్ళు ఉండదు. పైపెచ్చి ఏంటంటే ఇవి ప్రైస్ తక్కువగా వస్తాయి. ఎంతనా కేజీ? ఎంత? కేజీన్నర 100. కేజీన్నర 100. ఓకే. రొయ్యలు ఉన్నాయి ఇంక ఇక్కడ. ఎట్లా అమ్మా రొయ్యలు కేజీ? 350. 350 అంట. సైజు ఉన్నాయి చూడండి, చిన్న పెద్ద సైజు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నాటుకోళ్ళు కూడా దొరుకుతున్నాయి. ఎంతలో ఉన్నాయి కేజీ అనేది లైవ్ కనుక్కుందాం. అన్న ఎంత కేజీ లైవ్? 700. ఇవి నాటుకోళ్ళేనా క్రాసింగా? నాటుకోళ్ళే. ఫ్రెండ్స్ చూశారు కదా, కేజీ 700 రూపీస్ అంట. ఏమన్నా ఉంటుందా బార్గెన్ చేస్తే? తగ్గిస్తారంటండి బార్గెన్ చేస్తే. వస్తున్నారు కదా. ఇవంతా కటింగ్ ఏనా లేదు గుడ్డుకి పెంచుకోవచ్చా? కటింగ్ కూడా వాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. బాబాయ్ అయిపోవచ్చినాయి, 2 ఉన్నాయి చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేవేంటి అనుకుంటున్నాను. ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ అమ్మ. పీతలు ఎట్లా ఇవి? 350. కేజీ 350 అంటండి. ఎన్ని దొరుకుతాయమ్మా? 8, 9 పీతలు దొరుకుతాయంటండి. చూస్తున్నారు కదా. ఇవి గుడ్డు పీతలా మామూలు? చుక్కపీత అంటారంటండి. వీటిలో రకాలు ఉంటాయి. ఓకే. ఇవి ఎట్లా రొయ్యలు? 450. కేజీ 450 అంటండి. పెద్ద సైజు ఉన్నాయి ఇవి. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ పిగ్ మీట్ కూడా దొరుకుతుంది. అక్కడ బోర్డు చూస్తున్నారు కదా దూరంగా, సేమ్ పంది మాంసం అని చెప్పేసి అమ్ముతున్నారు. పిగ్ మీట్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చేపలోను ఇంకా మేక మాంసం అమ్ముతున్నారు. అన్న ఇది మేక మాంసం గొర్రె మేకపోతేనా? ఎట్లా ఉంది అన్న ప్రజెంట్ కేజీ ఎట్లా ఉంది? 800. మామూలు బోన్స్ కావాలని చెప్పేసి అడుగుతారు కదా సూప్ పెట్టుకుంటాకి, అవి ఎట్లా ఇస్తారు? ఏదైనా ఒకటే రేటు, మామూలు మీట్ రేటే. ఫ్రెండ్స్ అన్న మన కోసం చేప పడుతున్నారండి. వచ్చా సేలావతి ఎంత ఉన్నాయన్నా? కేజీన్నరలా 2 కేజీలా? 2 కేజీలు 2.5 కేజీన్నరలు. ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఎలక్ట్రానిక్ కాటాలు ఉంటాయండి. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే త్రాసులు ఉంటాయి కదా, తూకం అట్లా పెడతారు. అలా కేజీ 400. ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ కట్ చేస్తున్నారు. ఇదంతా చికెన్ షాపు. ఇంతకుముందు ఫిష్ చూసాం కదా, దేనికి అది సపరేట్గా ఉంది. ఇక్కడ చికెను ఎంత ఉంది అన్న కేజీ ప్రజెంట్? అన్న ఎంత ఉంది కేజీ ప్రజెంట్? చిన్నబాయిలే 200 స్కిన్లెస్. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుందండి. అదే హైదరాబాదు అట్లా చూసుకున్నట్లయితే మీకు లైవ్ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. మీకు ఏంటంటే ఎక్కువగా ఐస్లో పెట్టిన చేప దొరుకుతుంది. వాళ్ళు ఒక ట్రక్లో వేసుకొస్తారు, వ్యాన్లో అట్లా వేసుకొస్తారు. అయినంత వరకు అయిపోతుంది ఫస్ట్ రోజు. రెండో రోజు ఏం చేస్తారంటే మళ్ళీ అదే చేపని రీప్యాక్ చేస్తారు. ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి ఆ పాత ఐస్ అంతా తీసేసి మళ్ళీ రీప్యాక్ చేస్తారు. అట్లాంటప్పుడు చేప చెడిపోయే అవకాశం ఉంటుంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండి, ఇంతకుముందు నేను చూపించాను కదా, అట్లా మీరు చూసుకొని మీరు ఏళ్ళతోటి ఇట్లా నొక్కినప్పుడు మెత్తగా ఉండకూడదండి, గట్టిగా ఉండాలి చేప. మొప్పలు చూసుకోండి, మొప్పలు చూసినప్పుడు రెడ్డిష్గా ఉండాలి. మొప్పలు పాలిపోయినట్టు తెల్లగా ఉంటే చేప కండిషన్లో లేనట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిస్మిల్లా మటన్ షాప్ దగ్గర ఉన్నాము. అబ్దుల్లా అని ఉన్నారు. నేను మటన్ తీసుకెళ్ళాలంటే అన్న దగ్గరే తీసుకెళ్తాను. అయితే మనకి చిన్న చిన్న టిప్స్ చెప్తారు. అంటే మటన్ తీసుకునేప్పుడు ఏ మటన్ బాగుంటుంది, టేస్టీగా ఏది ఉంటుంది, గొర్రెపోతుకి మేకపోతుకి మనం ఎటువంటి డిఫరెన్స్ చూసుకోవాలి అనేది అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు గొర్రెపోతుకిను మేకపోతుకి ఎట్లా తేడా తెలుసుకోవాలి? గొర్రెపోతుకి మేకపోతుకి, గొర్రెపోతులకి అయితే తోకలు ఉండవండి, ఇలా ఉంటాయి. తోక కట్ చేసేస్తారు. మేకపోతులు అయితే ఇలా ఉంటాయి, తోకలు ఉంచుతారు. తోకలు ఉంచుతాం. మటన్ ఎట్లా కలర్ ఎట్లా తేడా తెలుసుకోవాలి? మేకపోతు అయితే కొద్ది గులాబీ రంగులో ఉంటుంది, మటన్ గులాబీ కలర్లో ఉంటుంది రెడ్గా. గొర్రెపోతు అంటే వైట్గా ఉంటుంది ఇలా. ఇంకోటి ఆడపోతు బాగుంటుందా మగది బాగుంటుందా? మొగదే బాగుంటుంది పోతు. ఆడదానికన్నా మొగదే బాగుంటుంది. మొగదే బాగుంటుంది. చూడండి మా షాపులో అన్నీ పోతులే కోస్తాం, ఆడే కొయ్యం అసలు. అన్నీ పోతులే. పోతులే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. పోతులు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. రూపాయి పోయినా పోతు మాసం బాగుంటుంది. కొంతమంది ఆడే కోసేసి 700కి 800 కానీ క్యాన్వాసింగ్ చేస్తాం. మేము అలా చేయము, అలా కొయ్యము. క్వాలిటీ ఉంటుంది. కేజీ 950 రూపాయలు మటన్. ఎట్లా కేజీ? 950. ఇప్పుడు బోన్ సూప్ అంటే మోకాళ్ళ నొప్పులు అట్లా ఉన్నవాళ్ళు బోన్స్ సపరేట్గా తీసుకెళ్తారు కదా, వాళ్ళకి ఎలా ఛార్జ్ చేస్తారు? కేజీ వచ్చి 800. కేజీ 800, 150 రూపాయలు తక్కువ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ రాంబాబు అన్న ఉన్నారు. ఈయన రెగ్యులర్గా ఇక్కడే తీసుకెళ్తారు, వారం వారం ఇక్కడే తీసుకెళ్తారు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయని చెప్పేసి రాంబాబు అన్న మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ హనుమాన్ జంక్షన్ సెంటర్లో చేపలు, రొయ్యలు, చికెను, మటను ఏంటి రకరకాలుగా ఐటెంలు ఇక్కడ దొరుకుతాయి. రేట్లు కూడా అనుగుణంగా ఉంటాయి. ఏంటి మీకు ఇక్కడ ఈ సెంటర్లో ఏమేమి కావాలో అన్ని ఐటెంలు ఈ సెంటర్లో దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్కే చికెన్ సెంటర్ ఉంది, అట్లాగే కేజీ అండ్ చికెన్ సెంటరు.
ఇంకా ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయండి. అసలు ఇది దొరుకుతుంది దొరకదు అనేది లేదు. మీరు చూశారు కదా, కాలంలో పట్టే చేపల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. నీట్గా కట్ చేసేస్తారు. ఇంకా ఇదంతా స్కిప్ చేసేస్తున్నాను, ఎందుకంటే రేట్లు మీకు ఎక్కడైనా ఒకటే ఉంటాయి. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా కానీ స్కిప్ చేసేస్తున్నాను ఇదంతా. అన్న, ఇప్పుడు మీరు పెట్టారు కదా చేప, అట్లాగే చికెను, రొయ్య కూడా ఉందని చెప్పారు. ఇట్లా సెటప్ పెట్టుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? సుమారు 4 లక్షల పైన అవుతుంది. 4 పైన 5 దాకా అవుతుంది. దీంట్లో ఏమన్నా మార్జిన్ ఉంటుందా? కేజీకి మాకు 22 నుంచి 30 రూపాయలు వస్తాయండి. 30 రూపాయలు. ఏది చేప? చేప అయినా, చికెన్ అయినా, ఏదైనా. చచ్చిపోతే కేజీకి 50 రూపాయలు, 50 నుంచి 100 రూపాయలు పోతాయండి. పోతాయి. లైవ్ ఫిష్ అయితేనే ఒక 20 రూపాయలు మార్జిన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిష్ అండ్ చికెన్ షాప్ దగ్గర ఉన్నాము. వీరబాబు అన్న ఇక్కడ ప్రొపరైటర్, ఈయనే ఓనరు. మనకి ఓ పెద్ద చేప పట్టి చూపిస్తారు. అన్న, ఎంత ఉన్నాయి సైజు? ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మోటార్లు పెట్టారు. మోటార్లు పెట్టి ఆక్సిజన్ జనరేట్ అవటానికి ఇట్లా ట్యాంక్ కట్టించేసి దాంట్లో చేపలు వేసి వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. చూడండి, ఆక్సిజన్ జనరేట్ అవుతాకి. అన్న, ఎంత సైజుల్లో ఉన్నాయి మన దగ్గర? సార్, మా దగ్గర శీలావతులు ఉన్నాయండి, బొచ్చులు ఉన్నాయి, రాగండి ఉంది, కట్లా ఉంది, కొరమేలు దొరికి, రొయ్యలు కూడా దొరుకుతాయండి. అన్ని వేళల్లో దొరుకుతాయి. ఈ శీలావతి ఎంత ఛార్జ్ చేస్తున్నారు కేజీ? శీలావతి 180 రూపాయలండి. 180. బొచ్చి 220 రూపాయలు. 220. కొరమేను 350 రూపాయలు. హైయెస్ట్ ఎంతలో ఉన్నాయి కేజీలు? వెయిట్ హైయెస్ట్ ఎంత? వెయిట్ కేజీ నుంచి 3 కిలోల వరకు ఉన్నాయండి. 3 కేజీలు. ఒకటి పట్టుకొని చూపించండి మాకు. లైవ్ కదండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది రాగండి అండి. చూస్తున్నారు కదా, రాగండి. ఇది రాగండి. రాగండి అంటే శీలావతి అన్నా, రాగండి అన్నా ఒకటే. కట్ల అన్నా, బొచ్చి అన్నా ఒకటే. ఇది 180 రూపాయలు అండి కేజీ వచ్చి. లైవ్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు.